అందరికీ హాయ్ అండి. ఇవన్నీ మనం వంటగదిలో ఉన్నదంటే 10 నిమిషాలు మనం టేస్టీ అయినా హెల్దీ అయినా కెమికల్ లేకుండా వంట చేసుకుని మనం కుటుంబంకు వడ్డించవచ్చు. సో ఇప్పుడు ఏంటని చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా జీరా పౌడర్ చేసేది చూసేద్దామా. జీలకర్ర ఒక పావు కప్పు తీసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టిన జీలకర్ర మాడిపోతుంది. మాడిపోతే మనం ఆ ఏ కర్రీకి యూజ్ చేసినా కూడా చేదు వచ్చేస్తుందండి. ఎప్పుడు కూడా ఈ ఫ్రై చేసేటప్పుడు అదొక జాగ్రత్త తీసుకోండి. లో ఫ్లేమ్ లో జీలకర్ర అంతా కొంచెం చిటపట సౌండ్ వినిపిస్తుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ మాడగొట్టకూడదు. అదొకటి జాగ్రత్త వహించండి. తర్వాత వెంటనే వేరే బౌల్కి షిఫ్ట్ చేసేస్తే ఆ ప్యాన్ వేడి ఉంటుంది కదా, అందులో అలా పెట్టేసినామంటే కింద ఉన్న జీలకర్ర అంతా మాడిపోతుంది. వేరే బౌల్కి వేసి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నైస్గా పౌడర్ చేసుకుని వచ్చేస్తామంటే కెమికల్ లేకుండా మన ఇంట్లో మన చేతుల్లో హోమ్ మేడ్ జీలకర్ర పౌడర్ టేస్ట్ ఉంటుంది. కెమికల్ లేకుండా మంచి పౌడర్ మనం రెడీ చేసినట్టు ఉంటుంది. ఇలా పౌడర్ చేసుకున్నామంటే 1 మంత్ మనకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కూడా మన ఇంట్లో వాడుకోవచ్చు. చూడండి ఎంత బాగా నైస్గా పౌడర్ అయిపోయింది కదా. జల్లించే అవసరం కూడా లేదండి. చాలు నైస్గా పౌడర్ అయిందంటే జల్లించే అవసరం లేకుండా ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుంటే జీరా పౌడర్ రెడీ. ఇప్పుడు ధనియాల పౌడర్ ఎలా చేసేది చూసేద్దామా. ధనియాలు ఎప్పుడు మనం అంగడిలో తెచ్చుకుంటాం, దుకాణంలో తెచ్చుకుంటాం అంటే కెమికల్ అన్నీ ఉంటుంది. ప్రతి ఒక్క దీంట్లో మనం ధనియా పౌడర్ ఎక్కువే యూజ్ చేస్తాం. ఇప్పుడు సింపుల్గా ధనియా పౌడర్ ఎలా చేసేది చూసేద్దామా. ఒక పావు కేజీ లాగా ధనియాలు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఓపిక తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతుందండి. ఇలా చేతితోటి ముడితే వేడిగా మన చేతులకి తగిలిందంటే చాలండి. ధనియాల పౌడర్ ఎప్పుడు కూడా ఇలా కొంచెం గ్రీన్గానే పౌడర్ ఉండాలి. ఎక్కువ ఫ్రై చేసినామంటే నల్లగా వచ్చేస్తుంది, జీరా పౌడర్ లాగా నల్లగా అయిపోతుంది. ఎప్పుడు కూడా కొంచెం లైట్ ఫ్రై చేస్తే మనకి ఆ ధనియా పౌడర్ అనేది గ్రీన్గా వస్తుంది. ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే వేరే పాత్రకి వేసుకుని చల్లగా చేసుకోవాలి. అదే వేడి ప్యాన్లో పెట్టొద్దండి, అదొకటి జాగ్రత్త వహించండి. ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, అందులో ధనియాలు పెట్టేస్తే కింద ఉన్న ధనియాలంతా మాడిపోతుంది. ఆ హీట్కి వేరే పాత్రకి వేసేస్తే మాడుకుంటూ ఉంటుంది. వేగం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్కి వేసుకుని ఇలా ధనియాల పౌడర్ చేసుకున్నాం అనుకోండి. ఇంట్లో బయట నుండి తెస్తే కెమికల్ ఉంటుంది, తర్వాత వాళ్ళు పోకూడదని ఏదో కెమికల్ వేస్తారు. ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే మనకి ఎంతో హ్యాపీనెస్ దొరుకుతుంది. అలాగే మన ఫ్యామిలీకి కాపాడిన వాళ్ళం అవుతాము. ఎప్పుడు కూడా బయట నుండి తేవద్దండి. ఇలా ఇంట్లో చేసుకుంటే 1 మంత్ ఈ క్వాంటిటీ చేసుకున్నారంటే 1 మంత్ మనకి ఏ తొందర లేకుండా ఫాస్ట్గా 10 నిమిషాల్లో వంట చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ ఎలా చేసేదని చూసేద్దామా. అల్లం తెల్లుల్లి పేస్ట్ సింపుల్ కదా, ఇదెందుకు చూపిస్తున్నారు అనుకుంటారా. ఇందులో ఇంకొక వెరైటీ కలుపుతామంటే మనం చేసే అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్ట్గా వస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే తెల్లుల్లిలో మనం పొట్టు తీసుకుని యూజ్ చేయకూడదండి. పొట్టుతో పాటు యూజ్ చేసినామంటే క్యాన్సర్ నిరోధక శక్తి ఆ పొట్టులో ఉంటుందట. సో ఎప్పుడు కూడా తెల్లుల్లిలో ఉన్న పొట్టు తీయకుండా యూజ్ చేయండి, ఓకేనా. ఇదొక చిన్న టిప్స్ అంతే. అల్లం తెల్లుల్లి క్వాంటిటీ తీసుకునేటప్పుడు 50 గ్రాముల అల్లం అంటే 60 గ్రాములు తెల్లుల్లి తీసుకోవాలి. అల్లంకి ఇంత కొంచెం తెల్లుల్లి ఎక్కువ ఉండాలి. అలాగే సీక్రెట్ అన్నాను కదా, గసగసాలు ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మీరు ఏ కూర చేసినా కూడా చాలా టేస్ట్గా కుదురుతుందండి. ఎప్పుడు కూడా మీరు అల్లం తెల్లుల్లి పేస్ట్ చేస్తే గసగసాలు 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం తెల్లుల్లి అలాగే గసగసాలు వేసుకుని తగినంత నీరు, ఎక్కువ నీరు వేసేస్తే పల్చగా అయిపోతుంది. తగినంత నీరు, మనం కాఫీ టీ తాగుతాం కదా, పావు గ్లాసు లేదా అర గ్లాసు నీరు వేసేస్తే ఈ క్వాంటిటీకి సరిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా అల్లం తీసుకుంటాం కదా 50 గ్రాములు అంటే తెల్లుల్లి 60 గ్రాములు తీసుకోవాలి. ఇలా నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ పేస్ట్ని మనం మన దగ్గర గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్, లేదంటే ఏదైనా ఫైబర్ బాటిల్ అయినా మనము ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే 1 మంత్ ఈజీగా వాడచ్చండి. లేదు మీ దగ్గర సన్నిగొడ్డు ఉంటే రోజు మనం నూరుకొని వండితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు సన్నిగొడ్డ ఎక్కడ ఉంటుంది, పాతకాలంలో ఉండేది, ఇప్పుడు లేదు. కాబట్టి ఇలా పేస్ట్ చేసి ఉంచుకున్నామంటే 1 మంత్ టెన్షన్ లేదు. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసేది సింపుల్గా ఇంట్లో చేసుకోవాలి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందండి. మనం బయట తెస్తే ఆ ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. గరం మసాలా ఇంట్లో సింపుల్గా చేసుకున్నామంటే ఎంత ఫ్లేవర్ ఉంటుంది, మనం చేసే కూరలన్నీ టేస్టీగా బాగా కుదురుతుంది. ఇందులో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనం గరం మసాలాలో ఈరోజు వాడుతున్నాము. చూస్తున్నారు కదా, క్వాంటిటీ తర్వాత చెప్తానని. దీంతో పాటు మనకి కావాల్సిన పదార్థాలు చెప్తానా, గుర్తుపెట్టుకోండి. ధనియాలు మెయిన్ ఇంపార్టెంట్ కావాలి, 1 కప్పు ధనియాలు. అలాగే గరం మసాలా అనే తర్వాత గసగసాలు వేస్తేనే
ఆ స్మెల్ బాగా వస్తుంది. ధనియాలు 1 కప్పు తీసుకుంటే జీలకర్ర 1/2 కప్పు తీసుకోవాలండి. జీలకర్ర ఎక్కువ వేసినామంటే మనం చేసే మసాలా చేదొచ్చేస్తుంది. జీలకర్ర 1/2 కప్పు, సోంపు 1 టేబుల్ స్పూన్. సోంపు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే స్టోన్ పువ్వు అంటాం కదా, కొంచెం వేసుకోవాలి. జాకాయ 1/2 ముక్క వేసుకోవాలి. అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే మనం చేసే గరం మసాలా ఇంకా బాగుంటుంది. తేజ్పత్రి 10 ఆకుల్లాగా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో ఓపిక మీద ధనియాలు ఫ్రై చేయాలి. ఎందుకంటారా, గరం మసాలా నల్లగా మాడిపోయిందంటే టేస్ట్ ఉండదండి, చేదు వచ్చేస్తుంది. ఇలా కొంచెం దూరం ఫ్రై అయిన తర్వాత వెంటనే వేరే ప్లేట్కి వేసుకోవాలి. ప్యాన్లో మాత్రం ఉంచొద్దు, ఓకేనా. ధనియాలు ఫ్రై చేసిన తర్వాత ఆ కప్పు నిండా ధనియాలు తీసుకున్నాం కదా, 1/2 కప్పు జీలకర్ర వేస్తే చాలండి, ఎక్కువ వేసుకోవద్దు, మసాలా చేదు వచ్చేస్తుంది. అలాగే మసాలాలన్నీ ఏది కూడా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఫ్రై చేస్తే గరం మసాలా చేదొస్తుంది. కాబట్టి లైట్గా జస్ట్ మనం చేయిలో ముడితే కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్కి సోంపు కొంచెం వేసుకోవాలి. సోంపు వేగం మాడిపోతుంది, జాగ్రత్త అండి. కొంచెం ఇలా దూరం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీస్తున్నాం కదా, ఆ ప్లేట్ మీద అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఏది మాడుకుంటా బాగుంటుంది. చెక్క ముక్కలు ఇలాగ రౌండ్వి 5 తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేవు, ముక్కలు ఉన్నాయంటే 10 ముక్కలు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. అనానాస్ పువ్వు 6 తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి 6 పువ్వులు అవసరం, మనకి 6 తీసుకోవాలి. తర్వాత ఏమో మనకి మరాఠా మొగ్గు 6 నుండి 7 తీసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా కూడా కొంతమందికి ఇష్టం ఉండదు కదా. 6 మరాఠా మొగ్గులు. లవంగాలు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 1 టేబుల్ స్పూన్ మీద 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి, ఎక్కువ వేట అవసరం లేదు. అలాగే యాలకులు కూడా 1 టేబుల్ స్పూన్ మీద 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఎక్కువ యాలక్కి ఫ్లేవర్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు. జాకాయ 1/2 ముక్క వేసుకుంటే చాలు. జాపత్రి 2 ఫ్లవర్ ఇలా తీసుకున్నామంటే మనం చేసే మసాలాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టద్దు, అన్నీ కూడా వేగం మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో అనానాస్ పూలు ఉంటుంది కదా, అలాగే ఉంటే వేగం ఫ్రై అవ్వదు. మిక్సీ జార్లో వేస్తే మిక్సీ కూడా రిపేర్ అయిపోతుంది. కాబట్టి నేను పెటల్స్లన్నీ ఇలాగ విడదీస్తున్నాను. విడదీస్తే వేగం ఫ్రై అయిపోతుంది, మిక్సీ జార్ కూడా సేఫ్టీగా ఉంటుంది, ఓకేనా. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మనం గసగసాలు వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకుంటే వేగం మాడిపోతుంది. గసగసాలు 2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసేస్తే చిటపట సౌండ్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో స్టోన్ పువ్వు అన్నాం కదా, ఆ పువ్వు వేసుకొని కసూరి మేతి తీసుకున్నాం కదా, ఈ 2 కూడా లాస్ట్లో వేసుకోవాలండి. పల్స్గా ఉంటుంది కదా, మాడిపోతుంది. సో లాస్ట్లో వేసుకుని 1 నిమిషం జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి, అంతేనండి. ఎక్కువ మార్చుకుంటా గరం మసాలా చూసుకోవాలి. లేదంటే మీరు ఇంత అమౌంట్ ఇచ్చి తెచ్చినవంతా మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది. సో డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో నిదానంగా ఓపిక మీద ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇలాగా మనం తీసుకున్న తేజపత్రి తుంచుకొని ఫ్రై చేసామంటే వేగం ఫ్రై అయిపోతుందండి. పొడవుకుంటే కొంచెం లేట్ అవుతుంది, పట్టదు కూడా జాగా. ఇలా తుంచుకున్నామంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతుంది. ఇవి కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అంటే ఇలా చేతితో ఇలా చూసామంటే కర్రలాడితే ఫ్రై అయిపోయిందని వెంటనే ఆ పాత్రకి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లారనివ్వాలండి. చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్కి వేసుకోవాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ అండి, ఇవన్నీ ఫ్రై చేశాను, చల్లగా కూడా అయిపోయింది. మిక్సీ జార్లో వేస్తానంటే కరెంట్ వెళ్ళిపోయింది. పెద్ద ఉరుములు మెరుపులు వచ్చి కరెంట్ తీసాడు. మా యూపీఎస్ కూడా చెడిపోయింది. సో ఆ రోజు ఇంకేం పనిలేక చేతులకి మెహందీ వేసింది శిరీష. మీరు కనిపెడితే ఫస్ట్ మెహందీ లేదు, తర్వాత మెహందీ ఉందనమాట. నెక్స్ట్ రోజు ఈ ప్రాసెస్ చేస్తున్నాను. మిక్సీ జార్కి వేసుకొని అన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. కరెంట్ లేకపోతే అంత ఇబ్బంది, చూడండి యూపీఎస్ కూడా చెడిపోయింది. ఇలా మిక్సీ జార్లో వేసుకుని నైస్గా పౌడర్ చేసుకుని వచ్చేద్దాం. వచ్చిన తర్వాత మీకు జల్లించాలి అంటే జల్లించుకోవచ్చు, లేదు మనకి కొంచెం గరం మసాలా బరబరా ఉండాలి అంటే అలాగే మనం బాక్స్లో చల్లగా అయిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలి, ఓకేనా. వేడిది వేసుకోవద్దండి, చల్లగా అయిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలి. ఇక్కడ హోమ్ మేడ్ పసుపు గుండ అండి. నేను ఎప్పుడు పసుపు అంటే దుకాణంలో కొనిస్తాను, ఇంట్లో చేసుకుంటాను. ఎలా చేసేదని ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చూడలేదంటే వెళ్ళి చూడండి. ఏమీ లేదండి, ఓవర్ నైట్ పసుపు కొమ్ములు బాగా కడిగి 2 నుండి 3 సార్లు కడిగి నానబెట్టాలి. తెల్లవారి ఆ నీరంతా జల్లేసి మనం రోట్లోనో ఒక్కొక్క కొమ్ము వేసి దంచినామంటే బయటికి ఎగరకుండా అక్కడే ఉంటుంది. కాబట్టి దానికోసమే నానబెట్టే ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పసుపు కొమ్ములో కెమికల్ వేస్తారంటే ఇలా కడిగినామంటే ఆ కెమికల్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఇలాగ దంచిన తర్వాత 2-3 రోజులు బయట ఎండేసుకొని తర్వాత ఎక్కువ క్వాంటిటీ అంటే మిల్లులో ఆడించండి, తక్కువ అంటే మిక్సీలో ఆడించండి. నేను ఇక్కడ 1 కేజీ చేశాను, మీకోసమని తక్కువ మిక్సీలో పౌడర్ చేసి చూపించాను. మీకు ఈ మసాలా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.